పర్యావరణంలో వస్తున్న మార్పులతో జంతువులు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. గ్లోబలైజేషన్ పేరుతో మనుషులు అడవులను నరికేస్తూ ఉండడంతో జంతువులకు ఆవాసం లేకుండా పోతోంది. దీంతో జంతువులు ఆహారం కోసం అడవుల నుంచి జనావాసాల్లోకొస్తున్నాయి. వాటికి ఆహారం దొరకకపోవడంతో ప్రజలపై దాడులు చేస్తున్నాయి. తాజాగా జంతువుల జీవనశైలిపై ఓ సర్వే సంచలన నిజాలు బయటపెట్టింది. మనుషులు అడవులను నరికేయడంతో జంతువులు పడుతున్న ఇబ్బందులను సర్వే బయటపెట్టింది. పర్యావరణ సమతుల్యతను పాటించడంలో అన్ని జంతువులు కీలక పాత్ర పోషిస్తాయి. అందులో తోడేళ్లు, నక్కలు, హైనాలకు అత్యంత తెలివితేటలుంటాయి. సింహం, పెద్ద పులి వంటి జంతువుల నుంచి తప్పించుకుంటూ జింకలు, కుందేళ్లను వేటాడుతూ ఉంటాయి. సాధారణంగా తోడేళ్లు రాత్రి సమయాల్లో ఓళలు వేస్తుంటాయి. మన దేశంలో గడ్డి భూముల్లో ఈ తోడేళ్లెక్కువగా సంచరిస్తాయి. అయితే మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయంపై చేసిన సర్వేలో అవి రాత్రి సమయాల్లో ఓళలు వేయడం లేదని తేలింది. మానవులు అడవులకు దగ్గరగా నివాసాలేర్పరచుకోవడం, రాత్రి సమయాల్లోనూ లైట్లు వెలుగుతూ ఉండడంతో వాటి జీవన విధానంలో మార్పొచ్చినట్టు గుర్తించారు. రాత్రుళ్లు ఓళలు వేస్తే వేటగాళ్లకు చిక్కిపోతామన్న భయంతో అవి అరవడం మానేసినట్టు సర్వేలో తేలింది. అయితే మానవుల నివాసానికి దూరంగా ఉన్న అడవుల్లో తోడేళ్లు సాధారణంగానే జీవిస్తున్నట్టు గుర్తించారు. తోడేళ్లు ఎక్కువగా రాత్రి సమయాల్లోనే వేటాడుతూ ఉంటాయి. అయితే ఈ లైట్లు, వాహనాల శబ్దాల కారణంగా తోడేళ్లు వేటకు దూరమైపోతున్నాయి. మనుషుల కారణంగా వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు పర్యావరణ నిపుణులు. అయితే తోడేళ్లు అత్యంత తెలివైన జంతువులు కావడంతో వాటి వేట విషయంలోనూ అవి వ్యూహాలను అమలు చేస్తాయి. సరిగ్గా పరిగెత్తలేని జంతువులను ఎంచుకుని వాటిని తరుముకుంటూ తీసుకువెళ్లి దాడి చేస్తాయి. అయితే ఇప్పుడు మనుషుల కారణంగా వాటికి సరైన ఆహారం దొరకడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే తోడేళ్లు కూడా మన దేశంలో మాయమవుతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.